హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డివిపి తెలుగు టెక్. ఏపీ డిప్లొమా 2024కి సంబంధించి పేపర్ కరెక్షన్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ టైం మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీకు ఈ వీడియో అండ్ ఈ ఛానల్ అనేది ఎంతగానో యూజ్ అవుతుంది, ఇంకా మీరు ముందు మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి. ఓకేనా? సో ఇది నేను ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతాను. ఓకేనా? అండ్ వీడియోని ఇంకా మనము స్టార్ట్ చేసే ముందు సో అందరికీ ఒక స్మాల్ అనౌన్స్మెంట్ ఏంటంటే, చాలామంది కూడా బ్రదర్ మీతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, మేము నీతో మాట్లాడాలి అనేసి అనుకుంటున్నాం, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అనేసి అడుగుతూ ఉన్నారు. సో కాల్ మీ ఫర్ యాప్లో నేను ఎప్పుడు కూడా 24/7 అవైలబుల్గా అయితే ఉంటాను. కింద డిస్క్రిప్షన్లో టోటల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ ద్వారా మీరు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ పిన్ చేసి పెట్టాను, ఆ యొక్క ప్రొసీజర్ని యూస్ చేసి మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏపీ డిప్లొమా 2024 పేపర్ కరెక్షన్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా C20 స్టూడెంట్స్ అనేది వాళ్ళు సో ఈ యొక్క పేపర్ కరెక్షన్ డీటెయిల్స్ అండ్ రిజల్ట్స్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు. వై డిలే? పేపర్ కరెక్షన్కి సంబంధించి రిజల్ట్స్ అనేటివి ఎందుకు డిలే అవుతున్నాయి అంటే, ద మేజర్ వన్ థింగ్ ఈజ్ ఎలక్షన్స్. ఓకేనా? సో ఎలక్షన్స్కి పేపర్ కరెక్షన్స్కి ఏంటి బ్రదర్ డిఫరెన్స్ ఏంటి, దానికి అసలుకి సంబంధం ఏంటి అంటే 100% సంబంధం అయితే ఉంది. ఎందుకు అంటే ఈ యొక్క ఎలక్షన్స్ కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంది కదా. ప్రజెంట్ అయితే June 4th మనకు రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది ఏపీలో. బట్ ఆ కౌంటింగ్ జరగడానికి మ్యాక్సిమం కూడా సో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ 100 లెక్చరర్స్ ఉన్నారంటే వాళ్ళలో 50 మెంబర్స్ లెక్చరర్స్ డైరెక్ట్గా ఎలక్షన్స్కి అయితే వెళ్ళిపోతున్నారు కౌంటింగ్ కోసం. బట్ ఇక్కడ మ్యాన్ పవర్ అనేది తగ్గుతుందన్నమాట కరెక్షన్ చేసే దాంట్లో. దానివల్ల మనకు ఈ యొక్క డిప్లొమా రిజల్ట్స్ అనేవి కొంచెం డిలే అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్, ఈజీగా ఉందా టఫ్గా ఉందా కరెక్షన్ అంటే, నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను, పేపర్ కరెక్షన్ అనేది ఎప్పుడు కూడా సేమ్. ఈజీనా టఫా కాదు, మీ ప్రెజెంటేషన్, మీ టోటల్గా మీరు ఆ యొక్క పేపర్లో ఏ విధంగా రాశారో దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకు సపరేట్గా కీ పేపర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ మ్యాక్సిమం అక్కడంతా ఉండేది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కాబట్టి కీ పేపర్ని అయితే చూడరు. మీరు ఎంత మంచిగా ప్రజెంట్ చేశారనే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఈ మాటల్లోనే మీకు అర్థమైపోతుంది సో ఏదర్ పేపర్ కరెక్షన్ ఈజీగా ఉందా లేదంటే టఫ్గా ఉందా అనేసి. 100% నేనేం చెప్తున్నానంటే ఈజీ కాదు అండ్ టఫ్ కాదు, మీడియంగా ఉంటుంది. మీరు సోది రాసుకుంటూ లైక్ మీ పేపర్లో మీ బుక్లెట్లో సోది రాసుకుంటూ వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక చోట క్లిక్ అవుతుంది ఆ బుక్లెట్లో, దాన్ని బట్టి మీకు మార్క్స్ అనేవి వస్తాయి. బట్ 100% ఎవరైతే బుక్లెట్ అంతా నింపి అండ్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అంటే సో వాళ్ళు ఖచ్చితంగా పాస్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో మ్యాక్సిమం డిప్లొమాలో ఈ విధంగా రాస్తే మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతారు. ఓకేనా? సో ఇంకా ఫ్యూచర్లో మీకు కొన్ని మంచి వీడియోస్ చేస్తాను, లైక్ ఎలా రాస్తే మనం ఈ యొక్క డిప్లొమా ఎగ్జామ్స్ పాస్ అవ్వచ్చు ఏంటి అనేసి. సో దాన్ని బట్టి మీరైతే గోయింగ్ ఫార్వర్డ్ తెలుసుకోవచ్చు. అండ్ డేట్ ఆఫ్ కంప్లీషన్ కరెక్షన్. ఓకే బ్రదర్, మీరు ఎలక్షన్స్ కోసం 50% దాకా వెళ్ళారు కదా, సో ఇప్పుడు మ్యాన్ పవర్ తగ్గిపోయింది కరెక్షన్ చేయడానికి, దెన్ ఎప్పటికి ఇది ఎండ్ అవ్వచ్చు అంటే, సో ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా June 2nd వీక్కి మనకు పేపర్ కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో June 2nd వీక్కి కంప్లీట్ అయిపోతే June 3rd వీక్ ఎండ్ ఆఫ్ ది వీక్లలో మీకైతే రిజల్ట్స్ అయితే వస్తాయి. June 4th వీక్కి ఈసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకేనా? వితౌట్ ఎనీ డిలే. ఇంతే ఈ వీడియోకి అయితే. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే సో సపరేట్గా మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ మీరు నాకు డైరెక్ట్గా కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా కూడా మీకైతే రెస్పాండ్ ఇస్తాను ఖచ్చితంగా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సో క్లియర్ చేసే బాధ్యత నాది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్ దెన్. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ BSD signing off. Bye.